వెనక కాలిన తర్వాత దాన్ని ఇటు పక్కకి తిప్పుకుందాం. ఎలా ఉంటుందో చూడండి సీటు. ఏదో పార్సిల్ వచ్చింది ఇంటికి, ఏం పెట్టారో గుర్తులేదు. ఏముందంటారు ఇందులో? గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ 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 టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే వాకింగ్ స్టార్ట్ అవుతున్నాను. ఈరోజు కొంచెం ఒక పావు గంట లేట్ అయిపోయింది. చాలా జలుబు చేసింది, అసలు ముక్క అయితే పని చేయట్లేదు. ఒకటి ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు, చేద్దాం. ఇప్పుడు వాకింగ్ కంప్లీట్ చేసి లెమన్ టీ తాగుతున్నాను. వాకింగ్ నుంచి వచ్చి ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తినేసి పడుకుని పోయాను. ఇప్పుడే లెగిసా. ఒక ఆరెంజ్ తింటున్నాను. నిన్న ఏం చేశాను అనుకుంటున్నారు? నేను మొత్తం నా రైటింగ్ చూసి నవ్వకండి, ఎవరు కామెంట్ కూడా చేయకండి. నా రైటింగ్ వరస్ట్గా ఉంటుంది, నాకు తెలుసు. అందుకని నేను ఎక్కువ చదువుకోలేదు. ఇదిగోండి, మనం రెగ్యులర్గా తినే ఎగ్స్, రైస్, చపాతీ, ఆయిల్, నేను తినే ఫ్రూట్స్, వాటిల్లో ఎన్నెన్ని క్యాలరీలు ఉంటాయి, ప్రోటీన్ ఎంత ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉంటాయి, మనకి రోజుకి ఎన్ని క్యాలరీలు కావాలి, అన్ని వస్తున్నాయా లేదా. నిన్న వచ్చేసరికి ఇదిగోండి ఇన్ని క్యాలరీస్ తిన్నాను, ఎంత ప్రోటీన్ తిన్నాను, ఎంత క్రాబ్స్ తిన్నాను అనమాట. ఇన్ని రాసుకుంటున్నాను. కొంచెం డెడికేటెడ్గానే చేస్తున్నాను. చూద్దాం. ఇప్పుడు 10:30 అవుతుంది టైము. ఆరెంజ్ తింటున్నాం. దీని తర్వాత లంచ్ చేయాలి. ఇంట్లో ఖాళీగా ఉంటే ఇలా చిక్కుడుకాయలే ఒలిపిస్తారు. మరి ఇది మళ్ళీ మొత్తం అంతా ఓపెన్ చేసి పురుగులు ఉన్నాయో లేదో చూడాలంట. చాలా ఓపెన్ చేసి ఒక్క పురుగు కనిపించలేదు. ఉండవమ్మా, ఉండేద్దాం అంటే వినట్లేదు. ఇది చికెన్ బ్రెస్ట్, ప్రోటీన్ కోసం. బాగానే ఎక్స్ట్రా అని అనుకుంటున్నారు కదా, నిజంగా చేస్తున్నాను మా, నేను సీరియస్గా చేస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇప్పుడు నాకు ఒక 100 గ్రామ్స్ చికెన్ కావాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాం. 194 ఉంది. అందులో 100 గ్రామ్స్ నేను తిని 100 గ్రామ్స్ వలీగడికి ఇచ్చేస్తాను. ఇది ఎలా ఉండాలో తెలుసా? ఎలా పడితే అలా కూరలో ఇంత ఆయిల్ వేసేసి, ఉల్లిపాయలు వేసేసి అలా కాదు. దీనికంటూ సెపరేట్ ప్రాసెస్ ఉంది. ఆగండి. మామూలుగా అయితే దీంట్లో మసాలా వేసేసి సేమ్ ఇలానే మొత్తం వండేసుకోవచ్చు, కానీ నేను అలా చేయట్లేదు. ఎందుకంటే వలీగడికి నాకు కదా. ముందు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటున్నాను. అలా మొత్తం అంతా కోసేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం ఎక్కువైపోయినట్టుందమ్మా. కొంచెం పసుపు. మా అమ్మకి ఇవ్వరా మేడం? ఈ తగ్గుతుంటే అది ఊగిపోతుంది. పొట్ట మీద పెట్టేసి తగ్గేస్తున్నాం. తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు చాలు కదా. తర్వాత నిన్న పెప్పర్ పొందించాను కదమ్మా, ఒక నిమ్మకాయ పిండుతాం. సగం నిమ్మకాయ పిండుతున్నాను. సి విటమిన్ అందులోనే పెప్పర్ అనమాట. కొంచెం ఇంకేంటి కన్నాలు పెట్టా. చాలు మరి ఎక్కువైతే మళ్ళీ స్పైసీ ఎక్కువైపోతుంది. చాలా మంది ఇంకేం వేసుకోండి. అదే గరం మసాలా వేద్దాం అంటున్నాను. ఎందుకని వద్దా? అది మసాలా కూడా వేసి కలిపేసి ఇప్పుడు మనం సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమా. దాంట్లోకి 50 గ్రాములు 55 వచ్చేసింది. ఇంకా ఏం చేయలేం. ఇది వేసాం, కీరా వేసాం. ఇప్పుడు అందులో ఒక 30 గ్రాములు క్యారెట్ వేస్తాం. క్యారెట్ కడగాలంటే ఎందుకు? 50, 30 ఎంత? 80 కదా. ఇది ఇంకా ఎక్కువ కావాలి కదా. ఇంకొంచెం ముక్క కట్ చేస్తాం. ఇప్పుడు ఇది అయిందా? ఇప్పుడు ఇందులో టమాటా 40 గ్రాములు టమాటా వేయాలమ్మా. 118 వచ్చింది. 155 వచ్చింది. అప్పుడు సరిపోతులే. 124, 125 రావాలి వచ్చింది. నెక్స్ట్ క్యాప్సికమ్. నాకు అది డౌట్ వస్తుందమ్మా. ఈ రోజు పక్కన పెడదాంలే అమ్మా. ఉల్లిపాయ ఇంటికి దీన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి, మర్చిపోయాను. ఇంకా అన్నీ అన్నంతో పాటు కలిపే. చికెన్ కోసం కడాయి ఎక్కించాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ పోస్తున్నాం అనమాట. చూసి చాలు సరిపోద్ది. జస్ట్ ఆ పెనాన్ని అడ్డుకోకుండా. నేను సలాడ్ చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్క అలాగా ముందు పక్కకి మొత్తం అన్నీ పెట్టేసుకుని వెనక కాలిన తర్వాత దాన్ని ఇటు పక్కకి తిప్పుకుందాం. ఇప్పుడు ఈ సలాడ్లో కొంచెం పెరుగు వేస్తున్నాను. ఇందులో కొంచెం పెప్పర్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మన సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడే స్నానం చేసి వచ్చా. స్నానం చేసిన వెంటనే ఇలా ఒక వెలిగిస్తే ఆ స్మెల్కి ఇంట్లో ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది, పీస్ఫుల్గా. ఇప్పుడు నేను లంచ్కి ఏం తింటున్నానో చూపించేస్తాను మీకు. ఫస్ట్ 150 గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నా. ఇప్పుడు బాబాయ్ ఏంటి దీనికి 100 వచ్చేసింది. అయితే 200 గ్రామ్స్ రైస్. 94 ఉంది గిన్నె వెయిట్. అది గైస్ 200 గ్రామ్స్ రైస్. తర్వాత ఈరోజు చిక్కుడుకాయ కూర వండామన్నమాట. అది ఇంకొంచెం
ఎస్ అరౌండ్ 150 గ్రామ్స్, ఇది కూడా 150 గ్రామ్స్ కర్రీ. అంతే గైస్, ఇందులో మనకు కొంచెం ప్రోటీన్, ఇందులో కొంచెం కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ మనకి కొంచెం ఆకలి వేయకుండా సలాడ్, ఇందులోనే మనకి ఫైబర్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ రోజు నుంచి నా లంచ్ ఇలాగే ఉండబోతుంది, ఇలాగే ఉంటుంది మ్యాక్స్. అరే ఇప్పుడు తినేస్తే మళ్ళీ తర్వాత ఉండవు, నాకే కదా అది పోలే నీకే కదా. తినే టేస్ట్లు చూద్దాం. ఫస్ట్ చికెన్ టేస్ట్ చూస్తాను. అది రిపోయింది చికెన్, కారం ఎక్కువ అయిపోయింది, రేపటి నుంచి కారం తగ్గించాలి. ఈ కర్రీ టేస్ట్ చూద్దాం. మా అమ్మ చిక్కుడుకాయ కూర సూపర్ ఉంటుంది, చాలా ఇష్టం నాకు. ఈ చిక్కుడుకాయలో చాలా ఫైబర్ కూడా ఉంటుంది. సూపర్. నీకు కొంచెం తక్కువ ప్రోటీన్, నాకు కొంచెం ఎక్కువ ప్రోటీన్. 190 గ్రామ్స్, నీకు 90 గ్రామ్స్, నాకు 100 గ్రామ్స్. 110 గ్రామ్స్, 20 గ్రాములు తేడా. లెక్కలు నేర్చుకో. పిచ్చి తెప్పాలండి. ఈరోజు F1 మూవీ టికెట్లు బుక్ చేసుకున్నాం. అంటే 4 రోజుల కింద బుక్ చేసుకున్నాం. ఈ రోజుకి 4DX లో చూస్తున్నాం అనమాట. 4DX అంటే మనకి చూపిస్తాను. నేను ఫస్ట్ టైం వెళ్ళాం, అయితే చెప్పడం అయితే చాలా బాగుంటుందని చెప్పారు. సీట్లు ఊగుతాయంట, స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుందంట. అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంటుందని చూద్దాం. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చాను మెట్రో దగ్గరికి, లేట్ అయిపోతుంది పక్కన. ఇప్పుడే అమీర్పేటలో దిగాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో మెట్రో మారాలన్నమాట. పంజాగుట్ట మెట్రో ఎక్కాలి. పైకి ఎక్కుతున్నాం. మేము అటుపక్కకి వెళ్ళాలి. ఆ దెబ్బలంగా ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. కింద చివరి దాకా నడవాలి. పర్లేదులేండి, కొంచెం తిన్నది కరుగుద్ది. ఇంతకుముందు నాకు నడవాలంటే బాధ వస్తుంది, ఈ మధ్యలో నడవాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకనే ఇది కూడా స్టెప్స్ ఎక్కుతున్నాం గైస్. అది అవాయిడ్ చేస్తాను కొన్ని రోజులు. ఇదిగోండి ఈ బిల్డింగ్ ఇన్స్టిట్యూట్లే. అమీర్పేట అంటే మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారు, మినిమం ఉంటుంది. జస్ట్ ఇప్పుడే పంజాగుట్లో కూడా దిగిపోయాము. అయితే మెట్రోకే కనెక్షన్ ఉందన్నమాట మాల్. ఇలా వెళ్ళిపోవచ్చు, ఇంకా మళ్ళీ దిగి వెళ్ళవసరం లేదు. ఈ మాల్ పేరేంటో ఇదిగోండి, PVR సినిమాస్ 4DX, అందులోకి వెళ్తున్నాం మనం. దీంట్లోకి ఇప్పుడు మనం వెళ్ళాలి. మొత్తం 3 టికెట్లు బుక్ చేసాం, నాకు, కనయ్యకి, వలీకి. అయితే వలీగడికి ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి ఉండిపోయాడు. కలీంని పిలిచాము, ఫోన్ చేస్తే వస్తాను మామ అన్నాడు. దగ్గరగా 30 సార్లు 40 సార్లు ఫోన్ చేశాను. ఏదో ఫోన్ ఎత్తారు. కొడుకుంటే మనిషి కాదు, మీ దాంట్లో కూడా ఉంటారు బ్యాచ్లో. కొడుకుంటే అసలు ఎన్ని లక్షల ఫోన్లు రావండి, ఫోన్లు లిఫ్ట్ చేయరు. అలా ఎలా నిద్ర పట్టేస్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక టికెట్ ఖాళీ, ఈ లోపు ఏమన్నా ఫోన్ చేస్తే వస్తాడు, లేకపోతే వాళ్ళు సబ్స్క్రైబర్లు ఎవరైనా కనిపిస్తే తీసుకెళ్ళిపోతారు. మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళని. ఇదిగోండి 4DXలో లైట్, మోషన్, విండ్, వాటర్, స్నో, సెంట్, బబుల్స్ ఇవన్నీ కూడా మనం లోపల డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్క్రీన్ మీద వచ్చింది ఫిజికల్గా కూడా, అది 4DX స్పెషాలిటీ. ఇంతలా ఉంది ఇది. మళ్ళీ లెఫ్ట్ తిరగాల. నార్మల్ స్క్రీన్ లాగే ఉంది. స్క్రీన్ చిన్నదే, బ్యాక్ సైడ్ కూడా పెద్ద ఎక్కువ సీట్లు ఏం లేవు. కింద ఇక్కడ కాళ్ళు పెట్టుకోవడానికి ఇలా ఒకటి ఉందన్నమాట. సీట్ అయితే వెనక్కి కూడా వెళ్ళట్లేదు. ఈ సీటు కూడా మందే, కానీ ఎవరు రావట్లేదు. ఇవి బాగాలేదు, మొత్తం మెత్తగా అయిపోయినాయి, గట్టిగా హార్డ్గా ఉంది. ఈ 4 సీట్స్కి ఒక కనెక్షన్ ఉందన్నమాట. మళ్ళీ ఆ 4 సీట్స్కి ఒక కనెక్షన్. కింద మోషన్ ఏదో ఉన్నాయి ఇక్కడ. దీనివల్ల ఇలా ఊగడం, ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం జరుగుతాయి మోషన్. వాటర్ బాటిల్ కొందామని బయటకు వచ్చాం. ఆవా వాటర్ అంట, 70 రూపాయలు. మళ్ళీ లీటర్ కూడా కాదు, హాఫ్ లీటరే. చాలా చీప్గా ఉంది. ఎలా ఉంటుందో చూడండి సీటు. చూసారా ఏంటి, ఓన్లీ అడ్వర్టైజ్మెంట్కి ఎలా ఉందంటే మూవీకి లే పిసేస్తాం, పైకి వైబ్రేషన్ వచ్చేస్తుంది సీట్. పైన ఫ్యాన్లు ఉన్నాయి, ఆ ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మధ్యలో గాలి వస్తుంది. ఇంకా చినుకుల కోసం వెయిటింగ్ నేను. చూడండి ఒకళ్ళ పైకి ఒకళ్ళ కిందకి ఎలా వస్తున్నారో. ఇప్పుడే మూవీ అయింది, ఇంటికి వెళ్తున్నాం. ఫుల్ వర్షం ఇక్కడ, మామూలుగా లేదు. ఇప్పుడే వచ్చాం రాయదుర్గ్ మెట్రోకి. వర్షం అసలు ఆగననే అంటుంది. ఈ వర్షం అసలు ఆగట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మా వాడు బండి వేసుకొచ్చాడు, లేకపోతే ఆటో పెట్టుకుని వెళ్ళిపోవాలి. అప్పుడే అరగంట అయింది ఇక్కడికి వచ్చి. కొంచెం దగ్గర వెళ్ళిపోదామంటే తగ్గట్లా. మొత్తానికి ఎలాగలాగా ఇంటికి రీచ్ అయిపోయాను. చిన్నగా పడుతున్నాయి చినుకులు. అనవసరంగా ఇప్పుడు ఏ ఆటోకో వచ్చేసోటే డబ్బులు వేస్ట్ అయిపోయి బండి మీద వచ్చేసాం. ఇంటికి వచ్చాక పపాయ తింటున్నా. ఇంక ఈరోజు ఫైనల్ మీల్ 2 చపాతీ, ఎగ్ ఫ్రై, ఇంకెంతే. ఈ రోజుతో డిన్నర్ కూడా కంప్లీట్. ఏదో పార్సిల్ వచ్చింది ఇంటికి, ఏం పెట్టారో గుర్తులేదు. ఏముందంటారు ఇందులో? ఎలాగా
చాలా పెట్టుకుంది. ఓ కెమెరా స్టాండ్, ఇదిగోండి ఇలా స్టాండ్ అనమాట. కానీ ఇది ఎంత టైట్ చేసినా సరే సరిగ్గా ఉండట్లేదు. ఇది ఇలా 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 పెట్టాలి, కాకపోతే ఇది లూజ్గా ఉంది, పని చేయట్లేదు. రావాలి రిటర్న్ పెట్టి అవ్వట్లేదు, ఇది టైట్ అవ్వట్లేదు. ఇంకా 4DX ఎక్స్పీరియన్స్ అంటారా అయ్యి బాబాయ్, చాలా జలుబు చేసింది, ముక్కులు పూసుకుపోయినాయి. నాకైతే అంత పెద్ద ఏం అనిపించలేదు మాయా, అంత పని కట్టుకుని వెళ్ళి చూసే అంత ఏమీ లేదు. ఏదో మేము వెళ్ళిన సినిమా తప్పు అయి ఉండొచ్చు, ఇంకా మంచి యాక్షన్, బాంబులు, లైటింగ్, వర్షం లాంటి సినిమాలు ఏమైనా ఉండుంటే మేబీ బాగుండొచ్చు. మేము F1కి వెళ్ళాం కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. స్క్రీన్ కూడా చిన్నగా ఉంది, సీట్లు కూడా తక్కువ అనిపించింది. మేము సెకండ్ రోలో కూర్చోవడం వల్ల మెడ లాగేసింది. సినిమా అయితే మాత్రం తోపు ఉంది. F1 చాలా బాగుంది. అందరూ జెర్సీ అంటుంటే నిజంగా ఏదన్నా సాధించాలనుకుంటే వయసుతో సంబంధం లేదని చెప్పేసి ఈ సినిమా ఇలాంటి సినిమాలు నిరూపిస్తాయి. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. రేపు మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మ్యాక్సిమం ఒక 3-4 డేస్లో సర్జరీ అయిపోవచ్చు, చూద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.